థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. అలాగే రాజు అంకుల్కి, మరి ఇక్కడ వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈరోజు మనం మహావతార్ బాబాజీ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా బాబాజీ గారి గురించి తెలుసని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ కార్తీక పౌర్ణమి. బాబాజీ గారు లెక్క ప్రకారం అయితే ఆ డేట్ పరంగా మనం ఏం చెప్పుకుంటామంటే నవంబర్ 30 అని చెప్పుకుంటాం, కానీ ఆయన కార్తీక పౌర్ణమి రోజు జన్మ తీసుకున్నారు. మరి ఆయన జన్మించిన రోజు అలాగే శ్రీకృష్ణుడు జన్మించిన రోజు కూడా ఒకటే ఘడియలు, అలాగే ఆ తిథి నక్షత్రం కూడా ఒకటే అయ్యింది. సో అలాగా బాబాజీ గారు మనం చెప్తాము కేవలము బాబాజీ అనేది కేవలం 3 పదాలే, కానీ ఆ బిహైండ్గా ఎంత శక్తి ఉన్నదండి ఎవరికి కూడా ఊహకు కూడా అందనంత అద్భుతమైన ఎనర్జీస్ ఆయనకు ఉన్నాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే బాబాజీని చూడాలి, లేకపోతే బాబాజీ గారితో మాట్లాడాలి, లేకపోతే ఇంకా ఇలాంటివి ఎన్నో వాళ్ళ దృక్పథాల్లో ఉంటాయి. కానీ గత జన్మ సంస్కార బలము లేకపోతే ప్రీవియస్ ఇన్కార్నేషన్లో చేసిన ఉన్నతమైన సాధనల వల్ల ఈ జన్మలో బాబాజీ గారి యొక్క సాన్నిధ్యం దొరుకుతుంది. మరి ఆ ప్రకారంగా చూసుకుంటే మరి నా ప్రీవియస్ ఇన్కార్నేషన్స్లో నేను చూసినట్టయితే బాబాజీతో అనేకమైన జన్మలు నావి ఉన్నాయి. సో అట్లాగా ఈ భూమి మీద ఇది ఈ యొక్క పిరమిడ్ పేరు కానీ, అట్లాగే ఈ భూమి మీద మనం చూసినట్టయితే కొన్ని మనకు సిద్ధాశ్రమం పేరు మనం వినే ఉంటాము. అయితే ఈ సిద్ధాశ్రమం రియల్ సిద్ధాశ్రమం అట్లాగే ఇంకొకటి 2 ఉన్నాయన్నమాట. ఈ సిద్ధులు ఎవరైతే ఈ సిద్ధులు ఉన్నారో ఈ భూమి మీద వాళ్ళు ధ్యాన సాధనతో ఆ యోగ శరీరాన్ని వాళ్ళ యాస్ట్రల్ బాడీ మనం అంటాం కదా, ఆ యాస్ట్రల్ శరీరాన్ని రిలీజ్ చేసినప్పుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ సిద్ధాశ్రమాన్ని వాళ్ళు చూశారనమాట. రియల్ సిద్ధాశ్రమము ఉన్నత లోకంలో ఉన్నది. సో అక్కడ ఆ ఉన్నత లోకలు ఇక్కడ మనకి ఇక్కడికి మనం చెప్పుకుంటాం అంటే నిజము అబద్ధము అని ఎట్లా అనుకుంటామో అట్లాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ భూమి మీద గోలోకము, తర్వాత బృందావనము, తర్వాత మనము ఇంకోటి చెప్తాం సాకేతము అని ఈ 3 మనకి భూమి మీద ఉన్నాయి కొన్ని చోట్ల. అలాగే మనకి గోలోకం అంటే ఈ యొక్క దేహం వదిలినప్పుడు ఎవరైతే చిత్తస్థితి ఇక చేరుకోవటం ఆ గోలోకానికే చేరుకుంటారంటారు, అక్కడ ఆ లోకం ఉంది. అట్లాగే ఇక్కడ ఈ మునులు ఈ మహర్షులు ఎవరైతే ఉన్నారో ఈ యాస్ట్రల్ శరీరంతో ఉన్నత లోకాలకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూశారనమాట. అక్కడ ఆ అద్భుతమైన ప్లేస్ ఉంది. మనకి ల్యాండ్ మీద కూడా ఈ భూమి మీద కూడా అటువంటి ప్లేస్ కావాలి, మనకు కూడా ఇక్కడ ఒక సిద్ధాశ్రమం కావాలని చెప్పేసి ఈ సిద్ధులు యోగులు ఏం చేశారంటే వాళ్ళు ఒక మీటింగ్ని ఏర్పరచుకొని ఈ భూమి మీద కూడా మనకి ఒక సిద్ధాశ్రమం కావాలి. ఇక్కడ మనకి సదాశివుడు ఈ భూమి మీద ఒకానొకప్పుడు నెగిటివ్గా చాలా ఎనర్జీస్ ఉండేవి. ల్యాండ్ మీద పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, అట్లాగే నెగిటివ్గా కూడా ఎనర్జీస్ ఉన్నాయి. సో పాజిటివ్గా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది, అట్లాగే నెగిటివ్గా వచ్చినప్పుడు ఈ భూమి మీద అల్లకొల్లోలు ఇవన్నీ కూడా మనం అన్నీ చూసాము. అయితే మరి ఈ భూమి మీద ఈ నెగిటివ్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలనుకున్నప్పుడు ఆ సదాశివుడు ఆయన ఒక లింగ స్వరూపాన్ని అదొక డివైజ్ అంటారు. ఆ డివైజ్ని ఎప్పుడైతే భూమి మీదకి తీసుకొచ్చారో ఈ భూమి మీద స్థాపించారో అప్పుడు దీని యొక్క వైబ్రేషన్ వల్ల ఏం జరిగిందంటే ఈ నెగిటివ్ అనేది చాలా వరకు క్లియర్ అయిపోయింది. సో అట్లాగా ఈ భూమి మీద అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సిద్ధాశ్రమం అనేది జనరల్గా దాని యొక్క ప్లేస్ ఏంటి అంటే మన హిమాలయాల్లో ఎక్కడ అంటే మానస్ సరోవర్, కైలాస మానస్ సరోవర్ తర్వాత ఈశాన్య దశగా వెళ్ళినట్టయితే అక్కడ ఒక రహస్య ప్రదేశంలో ఈ సిద్ధాశ్రమం అనేది స్థాపించబడి ఉన్నది. నేటికి కూడా ఎవరైతే థర్డ్ ఐ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళటానికి అనుమతి లేదు. ఎవరికి అనుమతి ఉంటుంది? వాళ్ళ అనుమతి లేకుండా కనీసం వాళ్ళ సూక్ష్మ శరీరం కూడా అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. అటువంటి దివ్యమైన ప్లేస్ అది. సో అక్కడ ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళల్లో మీ గురువు ఎవరైనా అక్కడ ఉండేటట్టయితే మీకు సిద్ధాశ్రమం వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో అట్లాగా 2016లో మా మ్యారేజ్ అయింది. 2019లో తెల్లవారుజామున 4 గంటలకి
ధ్యానం చేసినప్పుడు అంటే 3:30 నుంచి లెగిసి 4 ఆ టైం నుంచి ధ్యానం చేస్తాం మేము ఎవ్రీడే. సో సూర్యకిరణాలు మా మీద పడేంత వరకు కూడా ఆ స్థితిలో ఉంటాము. సో ఏమైందంటే సడన్గా అక్కడి నుంచి అంటే యుక్తేశ్వరగిరి గారు రావటము, ఆయన నన్ను ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్ళటము, అక్కడికి వెళ్ళిన తర్వాత మహావతార్ బాబాజీని కలుసుకోవటము, అక్కడి నుంచి ఈ భూమి మీద మేం చేయవలసిన పనులేంటి, మా పర్పస్ ఏంటి, వర్క్ ఏంటి అన్నది మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ నుంచి 2019 నుంచి మరి మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు సంబరాలు మేము జరుపుతూనే ఉన్నాము. ఆ విధంగా అక్కడ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి 12 సంవత్సరాలకి అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి. చాలామంది బాబాజీ గారి శిష్యులు కావాలి, బాబాజీ గారు కావాలి, బాబాజీ బాబాజీ అంటూ ఉంటారు. కానీ బాబాజీ గారు మీ లైఫ్లోకి రావాలి అంటే మీ జీవితంలో మీరు ఏవైతే కర్మలు చేసి ఉన్నారో ఆ కర్మలు మీకు దగ్ధం అవ్వాలి. మీ జీవితంలో ఎన్ని పరీక్షలు వస్తాయంటే మీ ఊహకు కూడా అందవు. కొన్ని సందర్భాల్లో మీ ప్రాణాలనైనా ఒడ్డిపట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చేసిద్ది. అప్పుడు కూడా ఆయన్ని నమ్ముకొని ఈ ధ్యానాన్ని వదులుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయి పట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో మాట అంటారు, ధ్యానం చేస్తే చాలామంది లైఫ్లో మేము చాలా వింటూ ఉంటాము, అప్పుడు దాకా ధ్యానం హెల్తీగా ఉన్నాను, అప్పుడు దాకా నాకేం లేదు, ధ్యానంలోకి వచ్చాక షుగర్ వచ్చింది, ధ్యానంలోకి వచ్చాక అది వచ్చింది, ధ్యానంలోకి వచ్చాక బాడీ పెయిన్స్ వచ్చాయి అంటారు. కానీ ఇది ఎందుకు వచ్చింది? మీ ప్రీవియస్లో ఏదైతే కర్మ ఉందో అది క్లియర్ అవడానికి మీ శరీరానికి ఆ యొక్క డిసీజ్ లాగా వచ్చింది. ఈ జన్మలోనే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆఖరి జన్మ అని అనుకుంటారో, ఎవరిదైతే ఆఖరి జన్మ ఉంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఊహించినన్ని కష్టాలు ఈ లైఫ్లోనే మనం అనుభవిస్తాము. ఎందుకంటే ఇక చాలు, మనము పత్రిసారి ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాము. ఆ సిద్ధ పురుషులు మనం చూసామా? మనము ఈ దశావతారాలు శ్రీ మహావిష్ణువు ఈ ల్యాండ్ మీదకి వచ్చారు, రాముడు వచ్చాడు, అనేక మంది భూమి మీదకి వచ్చారు. మనం ఎవరినైనా చూడగలిగామా? పరశురాముని చూడగలిగామా? ఎవరిని చూడగలిగాము? ఎవరిని చూడలేకపోయాము. కానీ మనము పత్రిసారిని చూసాము. మనం ఎంత అదృష్టవంతులము, మన జీవితం ఎంత ధన్యమైన జీవితము. మరి అటువంటి గురువు ఉన్న సమయంలో ఆ గోల్డెన్ పీరియడ్ ఇది గోల్డెన్ పీరియడ్. ఈ పీరియడ్ దాటిన తర్వాత ఇంకో గురువు వస్తారా? ఇంకో ఇలాంటి వ్యక్తి ఎవరైనా వస్తారు? ఇంత నిర్భయంగా శాకాహారాన్ని బల్లగుద్ది చెప్పే విధంగా ఎవరైనా చెప్పగలుగుతారా? పత్రిసారికి 4 విషయాలు ఇష్టము. 4. ఒకటి ఏంటండి? స్వ అధ్యాయము. ఫస్ట్ ఏంటి? 4 స్వాధ్యాయము, ఫస్ట్ ధ్యానం, తర్వాత స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఇంకోటి ఆచార్య సాంగత్యము. అట్లాగే ఇంకొక 4 కూడా ఇష్టం ఆయనకి. ఒకటి సంగీతము, 2వది నృత్యము, 3వది మిరపకాయ బజ్జీ. ఏంటండి? మిరపకాయ బజ్జీ. పత్రిసారి ఎక్కడికి వెళ్ళిన మిరపకాయ బజ్జీ తినరా? సో 3వది వచ్చేసి మిరపకాయ బజ్జీ. 4వది వచ్చేసి ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? కాదు, మనమందరము. కొట్టండి ఒకసారి మనందరికీ క్లాప్స్. పత్రిసారు 2017 ఆ టైంలో ఒక ఇట్లాగే ఓపెన్గా ఈవినింగ్ టైం ఏం చెప్పారంటే, ఒకవేళ కనుక నాకు గాడ్ కనుక గిఫ్ట్ ఇస్తే నాకు ఏమడుగుతానంటే ఫ్లయింగ్ సాసర్, దాన్ని ఏమంటారంటే తెలుగులో ఏమన్నా అనువదిస్తారు దాన్ని, పుష్పక విమానాన్ని తీసుకొస్తాను, ఎంతమంది నాతో వస్తారని అడిగారు. మనందరం చేయెత్తామా? ఎవరెవరు ఎత్తారు చేయి చెప్పండి పత్రిసార్తో? మనందరం కూడా చేయెత్తాము. పుష్పక విమానంలో ఆయనతో పాటుగా మనందరినీ తీసుకెళ్తానన్న మహాగురు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఆయన ఒక్కరే, అంతకుమించి ఇంకెవరూ లేరు. సో ఈ భూమి మీద మరి అటువంటి ఎనర్జీస్, అటువంటి ఇది గోల్డెన్ పీరియడ్. ఇందాక సార్ అన్నారు, ఈ ప్లేస్ ఎట్లా అనిపించిందంటే పాండుకోలిలాగా అనిపించింది అన్నారు. ఇది యథాదృష్టి తథా మనహ అన్నారు. మరి సార్ విజన్కి ఇది పాండుకోలిలాగా అనిపించింది. నిజమే, మేము ఒకసారి కాదు 3 సార్లు వెళ్ళొచ్చాము. పాండుకోలి, హిమాలయాస్ వెళ్ళొచ్చాము, హరిద్వార్, కేదార్, బద్రి, అసలు ఒకటేంటి ఏటేటా వెళ్తానే ఉన్నాము. సో సార్ విజన్కి ఇది పాండుకోలి అనిపించింది. మేము ఇందాక మా సౌజన్య వీణ వాయిస్తూ ఉంటే ధ్యాన మహాచక్రంలో ఉన్నట్టు అనిపించింది. మా సార్ అన్నారు, ఇదేంటి ఒకసారి ఎట్లా అనిపించింది, ఒకసారి కళ్ళు తెరకు నీకు ఎలా అనిపిస్తుంది అంటే బాగుంది అనిపిస్తుంది అంటే, నాకైతే ధ్యాన మహాచక్రంలో మార్నింగ్ టైం వీణ వాయిస్తే ఆయన మన సార్ ఉన్నారు, ఆయన పేరేంటి, సంజయ్ కింగి, ఆ సంజయ్ కింగి వాయిస్తుంటే ఎట్లా అనిపించిందో నాకు అట్లాగే అనిపిస్తుంది అన్నారు.
నిజంగా మా సారు ఎట్లయితే చెప్పారో నాకు నిజంగా ఫీల్ అనిపించింది. ఈ నేచర్, ఈ ఎనర్జీ, ఈ ఫ్రీక్వెన్సీ, ఆ వీణ మహిత్యమా, లేకపోతే ఈ యొక్క నేచరా, లేకపోతే మనందరి యొక్క ప్రకృతి, లేకపోతే మన యొక్క ఇంట్యూషన్ నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అలాంటి అద్భుతమైన ఎనర్జీస్ ఉంది. ఎందుకు తెలుసా? ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా పనిచేస్తారు. ఇది నాది అనుకొని, అవునా, ఇది నా ప్లేసు, నేను చేయకపోతే ఎవరు చేస్తారని తలా ఓ చేయి చేసి వర్క్ చేస్తారు. ఎంత గట్స్ కావాలి ఆ విషయానికి. మరి అట్లాగే ఈ భూమి మీద ఇందాక మనం అనుకున్నాము, ఈ భూమి మీద కొన్ని శక్తి ప్లేసెస్ ఉన్నాయి. అవి మనకి ఈ యొక్క కేదార్, బద్రి అవన్నీ కూడా అగ్ని క్షేత్రాలు, అవన్నీ కూడా అటువంటి అద్భుతమైనవి ఈ భూమి మీద ఉన్నాయి. అలాగే పిరమిడ్, ఇందాక సారనట్టు పిరమిడ్, ఇది ఊర్ధ్వలోకంలో రియల్గా పిరమిడ్ ఉంది. 2019లో సాయంత్రము సజ్జన సాంగత్యం జరిగేటప్పుడు మన ఏంటి నక్షత్ర లోకాలు పుస్తకం గురించి చర్చించుకుంటున్నాం అనమాట. కూర్చొని ఓపెన్ ఐస్తో ఆ యొక్క ఆస్ట్రల్ పిరమిడ్ని చూడటం జరిగింది. వెంటనే నేను చెప్పానన్నమాట సార్తో, సార్ ఇక్కడ నాకు పిరమిడ్ కనిపిస్తుందంటే ఆస్ట్రల్ పిరమిడ్ ఉందిరా అన్నారు. అట్లాగే ఆయన ఏదో ఊరికి విజన్గా ఉంది అని అనుకున్నాం, కానీ రియల్గా ఆస్ట్రల్లో ఇందాక మనము సిద్ధాశ్రమం, దీనికి ఒక పేరు ఏంటంటే సిద్ధాశ్రమం అని వీళ్ళు అనుకున్నారు. దీని పేరు ఒరిజినల్ పేరు జ్ఞానకుండము, జ్ఞానకుంజ్ అంటారు. జ్ఞానకుంజ్ అంటే హిందీలో జ్ఞానకుంజ్ అంటారు, జ్ఞానపీఠము. దీని అస్సలు అర్థం జ్ఞానపీఠము. ఆ తర్వాత సిద్ధులు నివసిస్తున్నారు కాబట్టి సిద్ధాశ్రమం. ఈ సిద్ధాశ్రమంలో ఇంకొక విషయం ఏంటి అంటే, ఇందాకే అనుకున్న ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ మనకి శ్రీచక్రం మనం చూస్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా పూజలో పెట్టుకుంటాము, అవునా? దాంట్లో ఎన్ని కోణాలు ఉంటాయండి? 108 కోణాలు ఉంటాయి. 108 పిరమిడ్స్ ఆకారంలో ఉంటుంది. అయితే ఈ సిద్ధాశ్రమంలో మనం ఇక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం కదా. సో అక్కడ ఆ ఒక టైం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా వైట్ అండ్ వైట్ వేసుకొని నిలబడి ధ్యాన సాధన చేస్తూ ఉంటారు. అండ్ నిలబడి ఆ యొక్క అదంతా ఎట్లా అంటే ఒక ఫ్లవర్ మోడల్లో, శ్రీచక్రం మోడల్లో వీళ్ళంతా కూడా కొన్ని వేల సాధువులు, యోగులు వీళ్ళంతా కూడా నిలబడి కళ్ళు తెరిచి వాళ్ళ యొక్క ఎనర్జీస్ని అక్కడ పాస్ చేస్తూ ఉంటారు. పాస్ చేస్తున్నప్పుడు విశ్వం నుంచి అణువులు పరమాణువులతో ఏకమై అక్కడ ఒక సిద్ధ పురుషుడు వస్తారు. ఆయనే లోకా గురువు. ఆయన ఎవరండి? లోకా గురువు. ఆయన వచ్చిన తర్వాత మా ఇష్టాగోష్ఠి అంటే చర్చ జరిగిద్ది. ఇక్కడ మాటలు ఉండవండి. అక్కడ మనలాగా మాట్లాడుకొని చర్చలు చేసుకునే ఉండవు. అంతా కూడా టెలికమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఈ 12 సంవత్సరాల్లో ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ తరాల్లో ఎవరెవరైతే మెడిటేటర్లు ఉన్నారో వాళ్ళు చిట్టా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మంచిగా ఎదుగుదల ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా డెవలప్మెంట్ ఇస్తారు. వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ప్రజెంట్గా షార్ట్ పీరియడ్ లేకపోతే చాలా తక్కువగా స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క దీన్ని తిప్పేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క స్థితి మారిపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒకళ్ళు కొత్తగా ధ్యానంలో వచ్చారు, వాళ్ళు అనేక కర్మలు చేసి ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు బాడీ వెకేట్ చేయాలి, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ వీళ్ళ ఈ పర్సన్ యొక్క 7 తరాలు వెనక్కి వెళ్ళి అతని గురువు ఎవరు చూస్తారు. ఈ పర్సన్ది కాదు, 7 తరాల వెనక్కి వెళ్తే వాళ్ళ గురువు ఎవరు, ఆ గురువుని బట్టి ఈ వ్యక్తికి మోక్షాన్ని ప్రదర్శిస్తారు. ఒకవేళ అతని మరణం ఉందనుకోండి, ఒక్క అవకాశము ఇతని ముఖము కాదు, ఆ గురువు ముఖం చూసి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారు. అట్లాగా మనము ఎన్ని ఘడియలు ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ మనకి రోజుల్లో మనం చెప్తా ఉంటాము, ఒక రోజుకు వచ్చేసి 2 గంటలు 3 గంటలు ఇట్లా అంటాము, కానీ అక్కడ వాళ్ళు ఘడియలతో లెక్క పెడతారు. వీళ్ళు ఇన్ని ఘడియలే చేశారు. మన జీవిత లైఫ్ స్పాన్ని కూడా వాళ్ళు చాలా వేరే విధంగా కౌంట్ చేస్తారు. అట్లాగా ఇన్ని ఘడియలు మాత్రమే వీళ్ళు చేశారు, వీళ్ళ వల్ల ఈ భూమి మీద యూజ్ ఉంది అనుకుంటే వీళ్ళ లైఫ్ స్పాన్ పెంచేస్తారు. చూడండి, గురువులకి ఏది కూడా అసాధ్యం కాదు. ఇకపోతే పిరమిడ్, ఎందుకు పిరమిడ్ ఈ భూమి మీదకి రావాలి? చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే అది ఈజిప్ట్లో దాని లోపల ఏముంది, సమాధులు ఉన్నాయి, రాజుల శవాలు ఉన్నాయి అనుకుంటారు. కానీ దీని వెనక పుట్టుపూర్వకాలు ఇది ఇక్కడ వచ్చింది కాదు. ఎక్కడుంది? ఉన్నత లోకాల్లో ఉంది. అది ఆ ఉన్నత లోకాల్లో ఉన్నది కిందకి రావాలి.
అక్కడ ఉంటే యూజ్ ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళంతా ఉన్నత ఆత్మలే, వాళ్ళకి యూజ్ ఏముంది? ఈ భూమి మీదకి రావాలి. ఎట్లా వస్తుంది? దీనికి ఒక ప్రణాళిక. మరి ఆ వస్తువు దాని గురించి రాబోయే తరాలకు అందాలి అంటే దానికి ఒక క్రియేషన్. ఎవడి హయాంలో ఇది కట్టాలి, ఎవడి హయాంలో ఇది ఉంటే దాని చెక్కు చెదరకుండా ఉంటుందంటే అప్పుడు మళ్ళీ చూస్తే ఈ పిరమిడ్ ఫరో యొక్క దీంట్లో వచ్చింది. ఫరో ఉన్న కాలంలో అతని ఎంత దుష్టుడు, ఎంతటి పర్సన్ అంటే నెగిటివ్ పర్సన్ అంటే అతనంటేనే భయము. సో అలాంటి దీంట్లో అతని యొక్క రాజ్యంలో కనుక ఈ పిరమిడ్స్ కనుక వస్తే కొన్ని ఏళ్ల తరబడి ఆ యొక్క పిరమిడ్స్ శాశ్వతం అయిపోతాయి. ఇప్పుడు ఈ పిరమిడ్ ఎలా నిర్మించాలి, ఎవరు తీసుకొస్తారు, దీని గురించి ప్లాన్ ఎవరు తీసుకొస్తారు, ఎట్లా జరుగుతుంది అంటే మళ్ళీ ఈ 7 మాస్టర్స్ ఏమంటారు వీళ్ళని, మన సప్త ఋషులు. ఈ సప్త ఋషుల్లో ఒకానొక ఋషి భరద్వాజ మహర్షి. ఈయన ఒక అద్భుతమైన ఏమంటారంటే విమాన శాస్త్రాన్ని, దాని వైమానికుడు అంటారు ఆయన్ని, వైమానికుడు. ఇప్పటి రోజుల్లో మనము రాకెట్స్ తర్వాత ఈ ప్లేయింగ్ సాసర్స్ చూస్తున్నాం కదా, అది ఆయన అప్పుడే నిర్మించారు. ఆయన అప్పుడే అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే దాన్ని నిర్మించి దాంట్లో ఇప్పుడు ఈ సైంటిస్టులు వీళ్ళు రాకెట్స్లో వీటిలో యూజ్ చేసే ఇప్పుడు ఆహారం ఏదైతే తీసుకుంటుందో సూట్ కానీ ఇవన్నీ కూడా ఆయనే అప్పుడే ఆయన నిర్మించారు. ఈ పుస్తకాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో ఈ భూమి మీద ఆ ఎనర్జీ రావాలి. ఎందుకు అంటే అప్పుడు ఆ యొక్క శివలింగాన్ని స్థాపించారు, ఆ డివైస్ని. ఇప్పుడు పిరమిడ్ రావాలి. శివలింగం స్థాపించారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేసుకున్నారు, పూజలు పునస్కారాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మనకి కావాల్సింది ఏంటి? పూజలు కావు, అదొక మెట్టు మాత్రమే. ఇంకా విశాలమైన ఆకాశం ఎంతో ఉంది, ఈ మెట్లు దగ్గరే ఆగిపోతున్నారు. ఆ విశ్వంలోకి ఎవరు వెళ్ళట్లేదు. కనుక ఈ శక్తిని తీసుకురావాలనుకున్నారు. మరి ఈ సప్త ఋషుల యొక్క ఆధ్వర్యంలో మరి ఆస్ట్రల్గా వాళ్ళ ఒక మీటింగ్ పెట్టడము, ఆ తర్వాత పిరమిడ్ నిర్మాణము. అప్పటి కాలంలో మరి టెక్నాలజీ ఉందా? రాళ్ళు మోయటానికి కానీ ఒక్కొక్కటి వచ్చేసి ఎంతో టన్నుల బరువు ఉంది, అది పాసిబులా? కానీ ఎట్లా టెక్నాలజీ లేదు, ఏమీ లేని కాలంలో మరి అంత అద్భుతంగా అంత గీజా పిరమిడ్ నిర్మించగలిగారు అంటే అది సామాన్యమైతే విషయం కాదు, సామాన్యుల చేత అది కానే కాదు. అది ఉన్నత లోకాల్లోని మాస్టర్స్ ఈ భూమిని సంరక్షించుకోవటానికి. ఎందుకు? ఈ భూమి నాశనం అయిపోతే ఏంటి? ఎందుకు అంటే ఆ ఉన్నత లోకాల్లో ఇంకా ఆత్మలు ఉన్నాయి, ఘోషిస్తున్నాయి. ఈ భూమి మీదకి వెళ్ళి మేము మా కర్మ ప్రక్షాళన చేసుకుంటాము. చాలామంది ఏమనుకుంటారు, ఈ భూమి మీద మనం కర్మలు చేసుకుంటే ఉన్నత పై లోకాలకి వెళ్ళిన తర్వాత నరకము సోన్సు అవన్నీ ఉంటాయి, అక్కడ ఏపుళ్ళు తర్వాత తేపుళ్ళు అవన్నీ ఉంటాయి అని అంటారు. ఇదంతా రాంగ్. మనము ఎక్కడ మిస్టేక్ చేశామో అక్కడే దాని ప్రక్షాళన జరిగింది. ఈ శరీరంతో ఇక్కడ మిస్టేక్ చేసి పైలోకాలకి వెళ్ళి ఈ శరీరం ఏపుతారంటే ఎట్లా పాసిబుల్? ఈ శరీరం మట్టిది, పంచమహాభూతాలది, ఇక్కడే కలిసిపోతుంది. ఆ సూక్ష్మ శరీరం ఇందాక ఏమనుకున్నాం, వాయు రూపంలో ఉంది, అగ్నితత్వంతో ఉంది. అగ్నిని ఎవరైనా కాల్చగలుగుతారా? భగవద్గీతలో ఆయన ఏమన్నారు? అగ్ని ఆత్మ దేంతో తయారైంది? దీన్ని ఎవరు నాశనం చేయలేరు, అంతం చేయలేరు. అగ్నితో ఇది దహించలేదు, కాల్చబడదు, నీటితో తడబడదు, శస్త్రాలతో ఛేదించబడదు. అంటే ఆత్మ అంత ఉన్నత స్థితికి చేరుకుంటే ఇంకా ఈ ఏపుళ్ళు తేపుళ్ళు ఏంటి లేదు. ఎక్కడైతే ఈ భూమి మీద మనం కర్మలు చేశామో అక్కడే దాని ప్రక్షాళన జరగాలి. అంటే అక్కడున్న ఆత్మలు ఘోషిస్తున్నాయి, ఈ భూమి మీదకి మేము వస్తాము. మరి ఈ భూమే లేకపోతే తపస్థలి ఉంది కాబట్టి మనం వస్తున్నాం. ఇంత దూరం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతెంత దూరం నుంచి వచ్చారు. సార్ వైజాగ్ నుంచి వచ్చారు, ఇంకొకరు నుంచి వచ్చారు, ఇంకొకరు ఇంకా లాంగ్ ప్లేసెస్ నుంచి వచ్చారు. మేము సత్యనాపురం నుంచి వచ్చాము. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు. ఎవరెక్కడి నుంచి వచ్చారు? ఇది ఉండబట్టే వచ్చాము, లేకపోతే వస్తామా? మరి భూమి అనే గ్రహం ఉండబట్టే మనము ఈరోజు ఇట్లా ఉండగలుగుతాము, లేకపోతే ఇంకో తలాలు ఎక్కడో ఉంటామేమో. అప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. 2012లోనే ఈ భూమి అంతం అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు వాళ్ళతో ఛాలెంజ్ చేశారు, నేను ఈ భూమిని మార్చడంలో నా చేయూత పని నేను చేస్తాను, వీళ్ళందరినీ కూడా శాఖాహారులుగా అద్భుతమైన ఉన్నతమైన వాసులుగా మారుస్తానని మాటిచ్చి ఈ భూమి మీద ఒక చైతన్యం తీసుకొచ్చారు. ఒక పీరియడ్, గోల్డెన్ పీరియడ్. ఆ గోల్డెన్ పీరియడ్లో మనమంతా ఉన్నాము. మరి చూడండి, ఆ యొక్క టెక్నాలజీ నేడు ఈ భూమి మీద ఉండబట్టి ఈ భూమి ఇంత అద్భుతంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎంత ఎక్కువ మంది ఆత్మజ్ఞానులు కావాలి,
పత్రి సార్ ఒక్కటే అన్నారు, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా శాకాహారులు అయ్యేంత వరకు కూడా నేను దేహం వదులు, దేహపరంగా వెళ్ళిపోయిన ఆయన ఒక చైతన్యం ఉంది. రెండోది వచ్చేసేసి ఇంకొకటి బాబాజీ గారు ఏమంటారంటే, ఈ భూమి మీద ఎవరైనా ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఏ దౌర్బల్యమైనా ఉండొచ్చు కానీ అజ్ఞాన దౌర్బల్యం ఉండకూడదు. ఆహారం కోసము దేహం వదులుతారు కానీ జ్ఞానం లేక ఈ దేహాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు అనమాట. సో అలాగా ఈ భూమి మీద ఎన్నో మార్పులు చేర్పులు జరిగి ఈరోజు ఈ స్థితికి చేరుకుంది. మరి అనేకమైన సిద్ధయోగులు మహర్షులు మరి ఈ భూమి మీద పుట్టారు. అందులోనే ఒకరు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు, మహావతార్ బాబాజీ గారు. సో మొన్ననే మనం బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి జన్మదినోత్సవ వేడుకలు మనం జరుపుకున్నాం November 11. మరి November 30న మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు కూడా మనం జరుపుకుందాం. ఇదే మీ అందరికీ మా ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత అద్భుతమైనటువంటి భాగ్యాన్ని మనందరికీ కల్పించారు. 30వ తారీఖు ఇంకా మనకి వెన్యూ అనేది ఫిక్స్ అవ్వలేదమ్మా. ఎవ్రీ ఇయర్ మనం సిద్ధార్థ కాలేజీలో మనం జరుపుకుంటాం, ర్యాలీ పెట్టుకుని జరుపుకుంటాం. సో ర్యాలీ కంపల్సరీ, మన ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ. కానీ వాళ్ళ యొక్క పర్మిషన్ వస్తే కనుక మనం తప్పకుండా దాన్ని అనౌన్స్మెంట్ చేస్తాం. మనకి ఫ్లైయర్లు అన్ని గ్రూపుల్లోనూ మనకి ప్రోమోలు వస్తాయి, ఫ్లైయర్లు వస్తాయి. సో మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు November 30వ తారీఖు అంగరంగ వైభవంగా జరగబోతోంది. దానికి ఈ యొక్క సభ ముఖంగా అందరికీ ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొకసారి రామకృష్ణరాజు సార్కి అలాగే వాళ్ళ టీం సభ్యులందరికీ మరి మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చేసుకుందాం. శక్తి మహాముని పిరమిడ్ ధ్యాన మందిరం మరి తపస్థలి మరి ఇంత అద్భుతంగా డెవలప్ చేసినటువంటి మాస్టర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి మన జీవితంలో ఏది కావాలంటే అది తప్పకుండా వచ్చే తీరుతుంది. కేవలం ఒక సంకల్ప బలం మాత్రమే మనల్ని ఆ స్థితికి తీసుకెళ్తాయి. మనం ఏది కావాలంటే అది మన జీవితానికి రావడానికి సర్వం సిద్ధంగానే ఉంది. కాబట్టి మన జీవితంలో ఆలోచనలన్నీ కూడా అప్రమత్తంగా ఉంచుకోవాలి, ఆలోచన ప్రప్రదంగా ఉంచుకోవాలి. మాట చేతలు కూడా అద్భుతంగా ఉండాలి. మన మాట, మన చేత, మన ఆలోచన ముగ్గురు కూడా కరెక్ట్గా ఉంటే త్రిగుణాత్మ స్థితి అంటారు. ఈ 3 గుణాలని అదుపులో పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం అద్భుతంగా ఎదుగుతాం. మరి ఇటువంటి సృష్టిని కావాలంటే ఏది కావాలంటే అది మన జీవితంలో సృష్టించుకోవడానికి సర్వం సిద్ధంగా ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, రామకృష్ణదాస్ గారి వాళ్ళ టీం సభ్యులందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మరి విజయవాడలో అమన్ అలీ ఖాన్ గారి గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కటి జ్ఞానాన్ని పంచుతున్న ఈ కపుల్కి ఒకసారి గట్టిగా గ్రేట్ కపుల్. ఆధ్యాత్మికంగా మరి టార్కోమ్ సెరైడారియన్ గారు ఏం చెప్తారంటే, ఫ్రెండ్స్ ఈ బంధాలు అనేవి మనకి గత జన్మలలో ఎవరైనా ఏదైనా రుణం ఉంటే జనరల్గా మనము ఆ ఫ్యామిలీలో పుట్టడము, ఒక వైఫ్, ఒక హస్బెండ్, ఒక సిస్టర్ అనేది జనరల్గా ఇలాగా జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాగ స్పిరిచువల్గా మరి ఒక సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళేటువంటి కపుల్స్, వీళ్ళు ఈ జన్మలో ఇక్కడే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీదే కాదు, ఈ లోకమే కాదు, వీళ్ళ యొక్క నెక్స్ట్ ఇంకా ముందు అనేక లోకాలలో ఈ యొక్క చక్కటి కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇది ఒక గొప్ప కాంబినేషన్. మరి ఫ్రెండ్స్, మరి అంకుల్ వస్తున్నారు, ఒకసారి కూర్చోండి ఒక 2 minutes. ఫ్రెండ్స్, మరి గురువుల గురించి, మరి గురువులు ఎంత అద్భుతమైన పాత్ర పోషిస్తారంటే ఫకీర్లో చెప్తారనమాట. ఒక కోతి అట తన పిల్లని ఏ విధంగా అయితే పట్టుకుని వెళ్తుందో అలాగట ఒక గురువు, మనము ఈ జన్మలో గురువుని మర్చిపోయినా కూడా ఇంకా జన్మలు వాళ్ళే మనం సంపూర్ణంగా ఎదిగేంత వరకు మనకి గైడెన్స్ ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారంట గురువులు. మరి అలాంటి గొప్ప గురువులతో మరి చక్కటి సాంగత్యం కలిగినటువంటి నిజంగా వీళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇది ఈ జన్మలో కాదు, మరి అనేక జన్మల సంస్కార ఫలితమే మనందరం కూడా మరి ఇలాగా ఈరోజు ఇక్కడ చేరాము అన్నా కూడా దానికి ఒక సంస్కారం ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్.
గురువుల గురించి చెప్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మరి మీరు పెద్దోళ్ళు మీరండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా చక్కటి చిరు కానుక, మన పిరమిడ్ చిరు కానుక. గట్టిగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఆరోగ్యాన్ని మనందరికీ అందించడంలో మరి అనేక సంస్థలు అనేక రూపాల్లో మనకి మరి ఎన్నో రూపాల్లో మనకు వస్తున్నాయి. అలాగా ఈరోజు మనకి ఒక చక్కటి హెల్త్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేశారు. థ్యాంక్ యూ. అందరికీ శుభాభినందనలు. ఇక్కడ తపస్థలి చక్కటి వాతావరణంలో ఈ యొక్క చక్కటి కార్యక్రమం కార్తీక మాసంలో ఈరోజు జరిగినటువంటి ఒక మంచి అద్భుతం కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మేము లేటుగా రావటం కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఒక మంచి ప్లేస్లో మేము కొంత సమయాన్ని గడిపామన్న ఆనందంతో ఉన్నాం. మరి ముఖ్యంగా మీకు ఈరోజు చెప్పాలి అనుకున్న ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడికి మనందరం ఎందుకు వచ్చాము అంటే ఒక చక్కటి ఆరోగ్యం తీసుకోవటం కోసం మన యొక్క ఈ శరీరానికి కావాల్సినటువంటి ఒక మంచి జ్ఞానాన్ని, ఒక చక్కటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి, ధ్యానంతో పాటు జ్ఞానాన్ని పొందటానికి ఇక్కడికి వచ్చాం. ఆ రెండిటికి సంబంధించినటువంటి మన శరీరానికి కావలసిన మరొక అద్భుతమైనటువంటి ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి హెల్త్ ప్రోడక్ట్ అనేది మా తన్విన్ కంపెనీ యొక్క హెల్త్ ప్రోడక్ట్ గురించి మీ యొక్క ఈ తపస్థలిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం, ఒక మంచి ప్రోడక్ట్ని మీరు తెలుసుకునే ఆ భాగ్యం దక్కిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంత మంచిది మనిషికి కావలసినటువంటి హెల్త్ ప్రోడక్టు, తప్పనిసరిగా కావలసినటువంటి ప్రోడక్టు. మనకి ధ్యానం ఎంత ముఖ్యమో, జ్ఞానం ఎంత ముఖ్యమో, మన శరీరానికి మరొకటి కూడా ఒకటి అవసరం ఉంది. అది ఇప్పటి వరకు ఏ కంపెనీలు కూడా, ఏ సంస్థలు కూడా పరిచయం చేయలేనటువంటి ఒక ఆయుర్వేద నుంచి, ఆయుర్వేద శాస్త్రాల్లో, ఆయుర్వేద గ్రంథాల్లో, ప్రాచీన గ్రంథాల్లో ఏదైతే ఉందో ఆ అద్భుతమైనటువంటి ఒక ఫార్ములాని మా తన్విన్ కంపెనీ ఒక ఎండి గారు, బండి అశ్వంత్ గారు, డాక్టర్ ఎండి ఆయుర్వేదంలో, వారు ఒక మంచి ఫార్ములాని తీసుకొచ్చి ఈ ప్రజలందరికీ అందించాలి. ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క హెల్త్ ప్రోడక్ట్ని తీసుకోవాలి, ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన ప్రోడక్టు, తప్పనిసరిగా వాడవలసిన ప్రోడక్టు అని చెప్పి ఇది ప్రజల్లో తీసుకెళ్లడంలో భాగంగానే ఈరోజు మేము ఈ తపస్థలిలో మేము ఇక్కడికి రావటం జరిగింది. ఈ తపస్థలిలో మీ అందరికీ ఈ హెల్త్ ప్రోడక్ట్ గురించి మీకు చెప్పి ఇది ఎంత ముఖ్యమో, మన బాడీకి, మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్కి ఎంత అవసరమో ఆ అవసరాన్ని మా తన్విన్ కంపెనీ యొక్క ట్రైనర్, మరి మా తన్విన్ కంపెనీ తరపున వచ్చినటువంటి ట్రైనర్ గారు ఎం సుబ్బారావు గారు ఆ హెల్త్ ప్రోడక్ట్ గురించి మీకు కొన్ని నిమిషాల్లో కొద్దిపాటి సమయంలోనే మీకు వివరణగా చెప్తారు. శ్రద్ధగా వింటారని చెప్పి ఆశిస్తూ మీ అవకాశం ఇచ్చిన తపస్థలి రాజుగారికి మరియు మేడం గారికి మీకు కూడా అభినందనలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అందరికీ. తపస్థలి ఇక్కడికి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి కొద్ది సమయంలోనే చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అంటే ధ్యానంకు ఉన్నటువంటి ప్రాధాన్యత, మన శరీరాన్ని ధ్యానం ద్వారా ఏ రకంగా మనం శుద్ధి చేసుకోవచ్చు, ఇటువంటి విషయాలు, చాలా విషయాలు ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది చాలామంది గురువుల వల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వహణ అధికారులకు, తపస్వి
తపస్థలి యొక్క కార్యనిర్వహణాధికారులకు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను వచ్చింది ఏమిటి అంటే, మన దేహానికి మనం ధ్యానం ఎంత అవసరమో, అలాగే మన దేహం ఆరోగ్యంగా ఉండటం కోసం కావలసినటువంటి ఫుడ్, న్యూట్రిషన్స్, ఫుడ్ ద్వారానే కదా మనం న్యూట్రిషన్ తీసుకుంటాం. అయితే మనం తీసుకునేటువంటి ఈ న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనకు ఫుడ్ ద్వారానే లభిస్తాయనే సంగతి మనకు తెలుసు. అంటే ఈ న్యూట్రిషన్స్ అంటే ఏమిటి? మనం తినే ఆహారంలో విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా మనకి ఫుడ్ రూపంలో లభిస్తూ ఉంటాయి. అంటే మనం తాగే నీరు, పీల్చే గాలి ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుంది. అలాగనే మనం తాగే నీటి ద్వారా కొన్ని రకాల మినరల్స్ వస్తాయి. అలాగనే మనం తినే ఆహారం ద్వారా కొన్ని రకాల న్యూట్రిషన్స్ మన బాడీకి వస్తాయి. ఇవన్నీ మన బాడీలోకి వస్తేనే మనం హెల్తీగా ఉంటాం. సో అలా హెల్తీగా ఉండటం కోసం కావలసిన ఫుడ్ తీసుకున్న క్రమంలోనే ఈరోజు మనం పొల్యూటెడ్ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటున్నాం. అంటే ఆర్గానిక్ విధానం నుంచి మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేసి పంటలు పండించే స్థాయికి వచ్చేసాం. ఎందుకని? పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా మన యొక్క దిగుబడి పెంచుకోవాలి. భూమి యొక్క విస్తీర్ణం అయితే మనం పెంచలేము. అదిగాక మనం పండించే పంటల యొక్క విస్తీర్ణం పారిశ్రామికీకరణ విధానంలో కావచ్చు, అలాగనే పట్టణీకరణ విధానంలో కావచ్చు, పండించే స్థలం యొక్క విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. అలా తగ్గిపోతున్న క్రమంలో జనాభా పెరుగుతుంది, పండించే పంట విస్తీర్ణం తగ్గుతుంది. మరి ఈ క్రమంలో మనకి ఏం కావాలి అంటే ఫుడ్ని పెంచాలి. అంటే తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడిని వచ్చే విధంగా చేయాలి. ఇలా చేసే విధానంలోనే మనకి ప్రకృతిని, మన వ్యవసాయంలో వచ్చినటువంటిది విప్లవం వచ్చింది. అవునా? ఈ విప్లవం, హరిత విప్లవం వచ్చిన తర్వాత ఎక్కువ దిగుబడిని ఆశించేటువంటి విధానంలోనే రైతుకి కొన్ని రకాల కంపెనీలు కొన్ని రకాల పెస్టిసైడ్స్ని, ఫెర్టిలైజర్స్ని అలవాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి రైతులు వాటిని వాడటం ద్వారా, అధిక దిగుబడులు రావడం ద్వారా వాటిని విపరీతంగా వాడటం మొదలెట్టారు. ఈ వాడే విధానంలోనే మనిషి యొక్క ఆరోగ్యం క్రమక్రమంగా అప్పటి నుంచి గత 30 సంవత్సరాల నుంచి మనిషి యొక్క ఆరోగ్యం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వస్తున్న క్రమంలోనే ఒకప్పుడు లేనటువంటి షుగర్లు, ఒకప్పుడు లేనటువంటి బీపీలు, ఒకప్పుడు లేనటువంటి ఇంకా అనేక రకాల వ్యాధులు రావడం జరుగుతుంది. అవునా? అలా వస్తున్న క్రమంలోనే ఈరోజు ఇంకా భయంకరమైనటువంటి వ్యాధుల బారిన మనందరం పడటం జరుగుతుంది. అంటే ఉదాహరణకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, ఇవన్నీ కూడా ఏదో బ్యాక్టీరియా, వైరస్ వల్ల వస్తున్న వ్యాధులు అయితే కాదు. మనం తింటున్న ఫుడ్ ద్వారా మనం బాడీలోకి వెళుతున్నటువంటి కొన్ని రకాల పెస్టిసైడ్స్ యొక్క అవశేషాలు, అలాగే కొన్ని రకాల కెమికల్స్, మనం పీల్చే గాలిలో ఉన్నటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, వీటన్నింటి వల్ల మన బాడీ పొల్యూట్ అవుతుంది. మన దేహాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. మన దేహంలో పైన ఉన్నటువంటి భాగాన్ని అయితే రోజు శుద్ధి చేసుకుంటాం, తలస్నానం చేస్తాం, రోజు బాడీని క్లీన్ చేసుకుంటాం, సోపేసి రుద్దుతాం, అన్నీ చేస్తున్నాం. కానీ లోపల ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి కొన్ని రకాల ఆర్గాన్స్ని మనం క్లీన్ చేసుకునేటువంటి ప్రక్రియ మనకు తెలియదు. సో ఇలా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ఉన్నటువంటి సెల్స్ని, అంటే మన బాడీ, మానవ దేహం అంతా కూడా కొన్ని ట్రిలియన్ సెల్స్ యొక్క నిర్మాణం. అలాంటి నిర్మాణంలో ఆ ట్రిలియన్ సెల్స్ అన్నీ కూడా హెల్తీగా, యాక్టివ్గా ఉన్నంతకాలమే ఆ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. అంటే ఆర్గాన్స్ అంటే ఏమిటి? మన బాడీలో ప్రధానమైన ఆర్గాన్స్ ఏముంటాయి? గుండె, లివర్, లంగ్స్, కిడ్నీస్, వీటన్నిటిని కూడా ఆర్గాన్స్ అంటాం మనం. సో ఇవి హెల్తీగా ఉన్నప్పుడు మనకి ఏ సమస్య రాదు. కానీ మనం తింటున్న ఆహారంలో మన యొక్క బాడీలోకి వెళుతున్నటువంటి ఈ పెస్టిసైడ్స్ యొక్క అవశేషాలు కావచ్చు, కొన్ని రకాల ఫుడ్ ద్వారా వెళుతున్న కెమికల్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఆ సెల్స్ అనేవి, ఆ ఆర్గాన్స్లో ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అలా డ్యామేజ్ అయినటువంటి సెల్స్ వల్ల, ఆ సెల్స్ ఎప్పుడైతే అలా డ్యామేజ్ అవుతున్నాయో తద్వారా ఆ ఆర్గాన్ వీక్ అవుతుంది అనమాట. అంటే పనిచేసే విధానం తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు మన వయసు 30 ఏళ్లే, కానీ మన ఆర్గాన్ పనిచేసే విధానాన్ని బట్టి దాని వయసు ఒక 60 ఏళ్ల వయసు ఉంటుంది. అంటే 60 ఏళ్ళకి నీ గుండె ఎలా పనిచేయాలో అలా పనిచేస్తూ ఉంటుంది 30 ఏళ్ళకే. 60 ఏళ్ల తర్వాత నీ కిడ్నీ ఎలా పనిచేయాలో అలా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఆ రకంగా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ యొక్క
వయసును మనం విపరీతంగా పెంచడం జరుగుతుంది. ఎందుకంటే సెల్స్ని మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం. మరి సెల్స్ హెల్తీగా ఉండాలంటే ఏం కావాలి? న్యూట్రిషన్స్ కావాలి. మరి న్యూట్రిషన్స్ కోసమే కదా మనం ఫుడ్ తింటున్నాం. కానీ మనం ఫుడ్తో పాటు మన బాడీలో పంపించేటువంటి ఈ యొక్క పెస్టిసైడ్స్ యొక్క అవశేషాలను, అలాగని కొన్ని రకాల కెమికల్స్ని, వీటిని మన దేహంలో ఉన్నటువంటి ఆ సెల్స్ నుంచి మనం డిటాక్సిఫై చేసుకునేటువంటి వ్యవస్థనే డిటాక్సిఫికేషన్ అంటారు. ఇది వైద్య విధానంలో ఒక పద్ధతే. వినండి, చాలామందికి ఇది అవసరమైనటువంటిది, చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో ఒక కిడ్నీ ఎఫెక్టివ్ పర్సన్ ఉన్నాడు. ఈరోజు మన ఇంటి పక్కన ఎవరో ఒకరు హార్ట్ పేషెంట్తో, హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. ప్రతి ఒక్కరు గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నింటికీ కారణం మనం జీవిస్తున్నటువంటి విధానమే. సో దీనివల్ల ఈరోజు మనం ఎన్ని రకాలుగా మనం ఆలోచించినా సరే, ఈ విధానంలో మనం తెలుసుకొని మనం ఆరోగ్యంగా ఎలా బ్రతకాలో కూడా తెలుసుకోకపోతే ఖచ్చితంగా మనం ఎన్ని చేసినా అది వ్యర్థమే. మీరు ఎంత పైన సెంట్లు పూసుకోండి, ఎంత మంచి కొత్త బట్టలని వేసుకోండి, లోపల శుభ్రమైన స్నానం చేయకపోతే వేసుకున్నా అవి మీకు కంఫర్టబుల్గా అనిపించదు. ముందు నీ దేహాన్ని నువ్వు శుద్ధి చేసుకోలేదు, మంచి స్నానం చేయలేదు, చేయనప్పుడు నువ్వు పైన కొత్త బట్టలు వేసుకున్నా సరే లోపల నీకు అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. అలాగే నువ్వు ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా నీ సెల్స్కి కావాల్సినటువంటి ఆ డిటాక్సిఫికేషన్ చేయకుండా, ఆ న్యూట్రిషన్స్ నువ్వు అందించకుండా నువ్వు ఎన్ని రకాలుగా ఆలోచించినా సరే వాటి యొక్క అన్కంఫర్టబిలిటీ అనేది ఆ బాడీలో ఉంటూనే ఉంటుంది. సో అలా మన యొక్క బాడీని క్లీన్ చేసుకున్నటువంటి ప్రక్రియలోనే మన తన్విన్ అనేటువంటి ఒక కంపెనీ మన యొక్క ప్రొడక్ట్స్ని మనం అందించడం జరుగుతుంది. ఇవి చాలామందికి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్. అలా మన తన్విన్ యొక్క కంపెనీలో మనం బాడీ డిటాక్సిఫికేషన్ కోసం లివర్ డిటాక్స్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉందండి. అంటే లివర్ అనేటువంటిది ఏంటంటే, మనం తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం, జలుబు చేస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం, దగ్గు వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఇంకేదైనా అనిపిస్తే ట్యాబ్లెట్ వేస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మనం వేసుకుంటూనే ఉంటాం. బట్ ఈ ట్యాబ్లెట్స్ మనకి ఉపశమనాన్ని ఇస్తవి, కానీ ఆ ట్యాబ్లెట్లు తయారు చేయడం కోసం ఉపయోగించిన కొన్ని రకాల కెమికల్స్ అవశేషాలు మన యొక్క శరీరం మీద ప్రభావం చూపుతూ ఉంటవి. అవి లివర్ మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటవి. అందుకోసం చూడండి, ఈ లివరు మనం తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థాన్ని వేరు చేసి శరీరంలో అన్ని భాగాలకి పంపిస్తుంది. లివర్ చాలా గొప్ప అవయవం మన శరీరంలో. బట్ ఆ లివర్ డ్యామేజ్ చేసుకునేటువంటి విధానంలో మనం ఈరోజు ముందుంటున్నాం. ఆ లివర్ డ్యామేజ్ అయిందని మనకు తెలిసే సమయానికి మనకి మళ్ళీ లివర్ను బాగు చేసుకునే మందులు కూడా లేవు. గమనించుకోండి, లివర్ పూర్తిగా చెడిపోతే మందులు లేవండి. దాన్ని ఏమంటారు తెలుసా? హెపటైటిస్ బి వ్యాధి అంటారు. హెపటైటిస్ బి వ్యాధి వచ్చిందంటే నువ్వు ఇంకా కొంతకాలం మాత్రమే ఏదో ఉపశమనంగా కొంతకాలం ఉంటాం, ఆ తర్వాత పోతాం. అది 100% ఏ డాక్టర్ అయినా చెప్తాడు. అందుకోసమే ఈ మధ్యకాలంలో మనకి FM రేడియోలో వస్తూ ఉంటుంది. 60 సంవత్సరాలైనా సరే ఈరోజు మనకి ఎక్కువగా బాడీకి ఈ టైంలోనే మనకి ఇమ్యూనిటీ అవసరం, మన డిటాక్సిఫికేషన్ అవసరం, కాబట్టి ఇంజక్షన్లు చేయించుకోవచ్చు చేస్తున్నారని, హెపటైటిస్ బి లాంటి రాకుండా ఇంజక్షన్లు చేయించుకుంటారని. బట్ మన బాడీకి అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క డిటాక్సిఫికేషన్ కోసం మన దగ్గర ఉన్న లివర్ డిటాక్స్ ఉందండి. లివర్ని క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర డోజ్ ఆఫ్ ఉందండి. ఈ డోజ్ ఆఫ్ అనేటువంటి ఒక ప్రోడక్ట్, అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. ఇది ఏం చేస్తుంది తెలుసా? ఈ మెదడు నుంచి వెన్నుపూసల ఉన్నటువంటి దాన్ని కేంద్ర నాడీ మండల వ్యవస్థ అంటారు. ఈ కేంద్ర నాడీ మండల వ్యవస్థ నుంచి మన బాడీలో అన్ని శరీర భాగాలకి సిగ్నల్స్ వెళ్తాయి. ఆ సిగ్నల్ ఎక్కడికైతే వెళ్ళట్లేదో ఆ శరీరంలో ఆ భాగం పనిచేయదు. అదే పక్షవాతం అంటారు, గుర్తుపెట్టుకోండి. అలాంటి భాగాలకి ఆ సిగ్నల్స్ వెళ్ళే విధంగా కేంద్ర నాడీ మండలి వ్యవస్థని పటిష్టంగా చేసేటువంటిది డోజ్ ఆఫ్ అద్భుతమైన ప్రోడక్ట్ మనం ఇస్తున్నాము. ఇది కేవలం మొక్కల నుంచి తీసినటువంటి న్యూట్రిషన్సే, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన దగ్గర న్యూట్రాపవర్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. దీనివల్ల మనకి 56 రకాల న్యూట్రిషన్స్ ఉన్నవి. అది లివర్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, హార్ట్ కావచ్చు, అన్నిటికీ కావాల్సినటువంటి పోషకాలు మనం అందిస్తున్నాం. సో అద్భుతమైన ప్రోడక్ట్ అది. దాన్ని వాడుకోవడం ద్వారా మనం ప్రతిరోజు ఫుడ్లో తీసుకోలేనటువంటి కొన్ని రకాల న్యూట్రిషన్స్ కూడా దానిలో వస్తాయి. మనకు బ్లడ్ షుగర్లు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళవాతం కానీ, ఇంకా అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, అంటే హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ బ్లడ్లో పెరగడం కానీ, రక్త శాతం కానీ పెరగడం కానీ, అలాగే కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం న్యూట్రాపవర్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ వాడటం ద్వారా మనం తగ్గించుకుంటున్నాం. చాలామందికి మేము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ వాడుతున్నారు. చాలా అద్భుతంగా మంచి రిజల్ట్ వస్తుంది. విత్ ఇన్ డేస్లోనే 1 వీక్ 10 డేస్లోనే మీకు రిజల్ట్ వస్తుంది.
ఎందుకని న్యూట్రిషన్స్ పద్ధతి మనం డిటాక్సిఫై చేస్తున్నాం, ఫస్ట్ క్లీన్ చేస్తున్నాం, శుభ్రం చేసి మళ్ళీ దానికి న్యూట్రిషన్స్ అప్లై చేస్తున్నాం అదే ప్రోడక్ట్లో. సో అలా మనం డోజాఫ్ని, లివర్ డిటాక్స్ని, తర్వాత లంగ్ డిటాక్స్ కూడా ఇస్తున్నాం మనం. ఈ లంగ్ డిటాక్స్ అనేది ఏమిటి అంటే కేవలం మన యొక్క లంగ్స్ని చూడండి. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు కదా. మనకు కరోనా టైంలో అందరికీ అర్థమైపోయింది మన లంగ్స్ ఎంత స్ట్రాంగో. చాలామంది నేను హెల్తీగా ఉన్నాను, అంత మంచి ఫుడ్ తీసుకున్నాను, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అనుకున్న వాళ్ళే బాలసుబ్రహ్మణ్యం లాంటి మహానుభావులు ఈ కరోనా ఎఫెక్ట్ను పడిపోయి చనిపోవడం జరిగింది. గమనించండి ఎన్ని కోట్లు. మరి ఈరోజు అటువంటి వాళ్ళు కూడా చనిపోయారంటే మరి ఈరోజు మన యొక్క లంగ్స్ ఎంత ఇమ్యూనిటీగా ఉన్నదని చూసుకోవాలి. సో ఆ లంగ్స్ కావాల్సినటువంటి ఇమ్యూనిటీని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ మనకు ఆయుర్వేద గ్రంథాల్లోనే ప్రస్తావించారు మన పూర్వీకులు. సో వాటిని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది లంగ్ డిటాక్స్ రూపంలో. సో మనకు ఆస్తమా కావచ్చు, టీబీ కావచ్చు, ఇలాంటి జబ్బులతో బాధపడే వాళ్ళందరూ కూడా లంగ్ డిటాక్స్ని మనం యూజ్ చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చండి. అలా మనం ఇంకొకటి ఉంది మన దగ్గర ఫ్యాట్ బర్నర్. ఫ్యాట్ బర్నర్ అంటే మన బాడీలో వేస్ట్ కొవ్వుని ఈరోజు మనం తినే ఆయిల్ ఫుడ్స్, రకరకాల జంక్ ఫుడ్స్ తినడం వల్ల మన బాడీలో చెడు కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది. ఈ చెడు కొవ్వును కరిగించుకోకపోవడం వల్ల మనకు హార్ట్ స్ట్రోక్ కావచ్చు, బీపీలు కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ యొక్క ఫ్యాట్ బర్నర్ మనం వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క చెడు కొవ్వుని హెచ్డిఎల్, ఎల్డిఎల్ని మెయింటైన్ చేయడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ని మనం చూసుకోవచ్చు. బీపీ కానీ ఇలా వెయిట్ మేనేజ్మెంట్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇలా మనం కొన్ని రకాల ప్రొడక్ట్స్ మాత్రమే చెప్తున్నాము. సమయం నాకు చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి మరి ఎంతవరకు నేను ముగిస్తున్నాను. ఎందుకంటే చాలా హెల్త్ గురించినటువంటి విషయాలు చాలా మాట్లాడదాం అనుకున్నాము, సమయం లేదు. సో మేడం మరి వేరే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ని కేటాయించారు. థ్యాంక్ యూ మేడం, మాకు ఇచ్చినటువంటి కాస్త సమయాన్ని వినియోగించుకోగలిగాము. థ్యాంక్ యూ. మీరందరూ కూడా వీటి గురించిన అవగాహన పెంచుకొని ఖచ్చితంగా మీరందరూ వాడి, మీ పక్కన వాళ్ళు కూడా వాడి ఒకసారి మీరు ఆ రిజల్ట్ని మీరు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇందరితో విరమించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరి ఆరోగ్యం మహాభాగ్యం. మరి మనందరి ఆరోగ్యం కాపాడుకోవడం మనందరి ధర్మం కూడాను. మరి దీని గురించి ఎవరైనా ఈ ప్రోడక్ట్ గురించి తెలియాలి అంటే కనుక మరి మన తపస్థలి మరి రామకృష్ణరాజు గారిని కలిస్తే ఆ నెంబర్ అది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా రీచ్ అవ్వండి. ఫ్రెండ్స్ ఎంతసేపు పడుతుంది నన్ను ఒకసారి ఫ్రెండ్స్, మరి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మరి భగవద్గీత గురించి చక్కగా మరి అలవాటు చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రతి పేరెంట్స్ది, అలాగే మనందరిది కూడా. ఒకసారి ఈ చిట్టి చిన్నారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ మాడియా ఫ్రెండ్స్. ఒక చక్కటి భగవద్గీత శ్లోకంతో ముందుకొస్తుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్, గట్టిగా. ఫ్రెండ్స్, మరి మార్నింగ్ మనకి ఈ వైకుంఠపాళి గురించి అందరూ క్యాలెండర్స్ తీసుకున్నారు కదా. మరి దీని వెనకాల ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానము, దీని విశిష్టత గురించి మరి తెలుసుకుందాము. థ్యాంక్ యూ మేడం. సభకు నమస్కారం. నా పేరు గుడిసె శ్రీకాంతుడు, మాది కడప. వైకుంఠపాళి, వైకుంఠం అంటే ఏంది? అందరూ ఏమనుకుంటారు, అక్కడ ఎవరో నారాయణుడు ఉంటారు, అక్కడ అమ్మవారు పాదాలు ఉతుకుంటారు అంటే మనకు ఇంతవరకు ఎవరు చెప్పారు?
ఏదో పిక్చర్లు చూసి అలాగా ఊహించుకున్నాం. నిజానికి నిజం ఉన్నది ఉన్నట్టు తెలియదు. అది ఎవరు చెప్పారంటే మనం ఏదో ఫోటోలు చూడడం వల్ల శివుడు ఎలా ఉంటాడు ఫోటోలు చూడడం వల్లే. ఫోటో జ్ఞానం ఉంది కానీ నిజంగా శివుడు ఎలా ఉంటాడో ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి. ఆ నారాయణుడు ఎవరు? మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఈ శరీరంలో తల్లి గర్భంలోకి ఎలా వచ్చాము? అంటే మనం భూలోకంలో లేము. పుట్టక ముందు ఎక్కడున్నాము? వైకుంఠంలో ఉన్నాం. వైకుంఠం అంటే శాశ్వతం, కుంఠం అంటే అశాశ్వతం. అంటే శరీరం అనేది కుంఠంలోకి వచ్చాం మనం. వైకుంఠం నుంచి కుంఠంలోకి వచ్చాం. ఈ కుంఠం అనేది అంటే అశాశ్వతం. ఆత్మ మనకు భగవద్గీతలో ఏం చెప్పారు? ఏదైతే శాశ్వతము, ధ్రువము, అనంతం, అంతం అంటే అంతం లేనిది, అంతం. ఇది అంతఃపురం, అంతమేపురం. ఇది అనంతపురం అంటే అంతపురం, అంతం కాని పురమే అనంతపురం. అదే వైకుంఠం అనమాట. అంటే కుంఠం కానిది వైకుంఠం, శాశ్వతం. ఏది? శరీరం శాశ్వతం తెలుసు, జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అంటారు. అంటే సత్యమే ఏదైతే ఉందో అది శాశ్వతం, ఎప్పటికీ మారదు. సూర్యుడు అన్ని యుగాల్లోనూ తూర్పునే ఉదయిస్తున్నాడు, అది మారుతుంది, అది సత్యం మారదు అది. సో సత్యం అనే ఒకే ఒక పాదం మీద ప్రజెంట్ కలియుగం అనేది నడుస్తూ ఉంది. ఇది కూడా అసత్యంలోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు 4 పాదాలు వెళ్ళిపోయాయి. 4 పాదాలు ఏమిటంటే, ఫస్ట్ పాదం మొట్టమొదటి మనకు ఆనందమే ఉన్నారు వాళ్ళు, దుఃఖం అనేది తెలియదు వాళ్ళకు. ఆనందమే ఆనందం, ఆనందం అనే పాదం. రెండో పాదం జ్ఞానం, అజ్ఞానం అనేది లేదు. తర్వాత మూడో పాదం అహింస, అంటే హింసే లేదు, అంత హ్యాపీనెస్, అంత జ్ఞానం, అందరూ శాంత స్వభావులు, అహింస పరులు అనమాట. ఇంకోటి సత్యం, అంటే అసత్యం మాట్లాడితే పెద్ద దోషం అనమాట అక్కడ. అంటే రాముడు ఎవరో ఒక అనామకుడు ఏమన్నారని, ఏదో ఒక మాట అన్నారని తనని అనలేదు. తనంటే రామరాజ్యం అంటే ఏంది? తన కుటుంబం అంటే, తన రాజ్యం అంటేనే ఒక కుటుంబం. ఇప్పుడు మనం ఏంటంటే ఈ శరీరమే కుటుంబం అనుకుంటాం, కానీ ఒక రాజు అంటే తన రాజ్యం అంతా కలిపితే ఒక కుటుంబం కింద అనమాట. ఒక ప్రెసిడెంట్ అనుకున్నాం అనుకోండి, ఆ ఊరు అంతా తనకు ఒక కుటుంబంలాగా భావించాల. ఈ శరీర కుటుంబం కాదు మంది. బంధువులు మనకు శారీరక బంధువులు, దివ్య శరీరానికి కొన్ని బంధువులు ఉంటారు, కారణ శరీరానికి బంధువులు ఉంటారు, కొంతమంది ఆత్మ బంధువులు ఉంటారు, అంటే వైకుంఠం శాశ్వత లోకం నుంచి వచ్చి ఉంటారు. సో మనకి ఇన్ని రకాల బంధువులతో ఉంటాం మనం. అందుకే మనకు చిన్నప్పటి నుంచి పుడతానే కొంతమందే బంధువులు, కాబట్టి శరీర పరిధిలో కొంతమందే పరిచయం అవుతారు. స్నేహితులు కాలేజీలో, స్కూల్లో, అందుకు అంత వాళ్ళు దివ్య శరీర బంధువులు అనమాట. తర్వాత మన లైఫ్లోకి వస్తారు, చాలా ఎఫెక్టివ్గా ఉంటారు వాళ్ళు. అంటే కార్యకారణ సంబంధం ఉంటారు కదా, నిష్కారణంగా అకారణంగా ఎవరు రారు. కారణ శరీర బంధువులు వాళ్ళు, అంటే మన జీవితంలోకి వచ్చేవాళ్ళు. ఎలాంటి వారు అంటే మన జీవిత భాగస్వాములు, గురువులు, వీళ్ళందరూ కారణ జన్మలు అనమాట. కారణ బంధువులు, కారణ శరీర బంధువులు మనం గురువు అంటాం. మన శ్రేయోభిలాసులు, మన శారీరకంగా మన పిల్లలు, వీళ్ళందరూ కారణ శరీరంతో వస్తారనమాట, కారణం లేకుండా రారు వాళ్ళు. సో కారణ శరీరంతో వచ్చే బంధువులు వాళ్ళు. వీళ్ళు కాకుండా ఆత్మ బంధువులు ఉంటారు. ఆత్మస్థితిలో అంటే వాళ్ళు అన్ని యుగాల్లోనూ ఉంటారు వాళ్ళు. మనం ఏ యుగంలో ఏ కాలంలో ఉన్నా కూడా మనం వెంట పడుతూనే ఉంటారు అనమాట. సో ఇది వైకుంఠపాలి యొక్క బంధుత్వం. మనం మొట్టమొదటిగా మన మొదటి వరుస మీరు తీసుకుంటే జన్మత జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే వేద పాఠాత్ భవేత్ విప్రహ బ్రహ్మ జ్ఞానాతి బ్రాహ్మణ. ఇది స్కంద పురాణం చెప్పింది మనకు. ఈ వర్ణ వ్యవస్థ ఎందుకు చెప్పారు? జన్మత జాయతే శూద్ర అంటే పుడుతూనే అందరూ శూద్రులం. ఆ శూద్రత్వం ఎవరి ద్వారా పోయింది? మనకు తల్లి ద్వారా పోయింది. అంటే కర్మేంద్రియాలు ఎవరైతే వాడుతారో, కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, మలమూత్రాలు, నోరు తినడానికి మాత్రమే పనిచేస్తుంది. సో ఇవి మాత్రమే వాడేవాళ్ళు మాత్రమే శూద్రులు. అంటే అవి మన కంట్రోల్ ఉండవు. పుడుతూనే మలమూత్రాలు మనకి ఏదేస్తే అదే చేస్తూ ఉంటాం. పాస్ వచ్చినా
మలం వచ్చినా లేదంటే కాళ్ళు చేతులు కూడా మన కంట్రోల్ ఉండవు. తల్లి ద్వారా మనము, అందుకే తల్లిని మొదటి గురువు అంటారు, ఆది గురువు. అందుకని మాతృదేవో భవ అంటారు. సో తల్లి అనే గురువు ద్వారా మనం జన్మనిచ్చిందనే కాదామె, మన కర్మేంద్రియాలు మనం స్వాధీనం చేసుకోవడానికి గురువు అనమాట. అందుకు మనకు జన్మత జయతే, అందరూ పుట్టుకతో అందరూ కర్మేంద్రియాలు ఉంటారు కాబట్టి వాడు పుట్టుకతో శూద్రత్వంతో ఉంటాడు, అజ్ఞానము, కర్మేంద్రియాలు మాత్రమే ఉపయోగిస్తాడు అనమాట. సో కర్మేంద్రియాలు ఎవరైతే వాడుతారో వాళ్ళే శూద్రులు. తర్వాత వారసత్వంగా ఏమొస్తాయి, చాలామంది ఏమంటే మనకి ఎందుకు ఇక్కడ కలిమాయంలో వారసత్వంగా ఎందుకు వచ్చాయంటే, గత అన్ని యుగాల్లో వారసత్వంగా వచ్చాయి ఇవన్నీ వర్ణాలు, కానీ కలియుగంలో వచ్చేసరికి ధర్మం మారిపోయింది. ఎలా మారిపోయిందంటే వాళ్ళ కర్మలు ఎలా వస్తాయి, వారసత్వంగా పోలికలు వస్తాయి, తల్లిదండ్రుల పోలికలు వస్తాయి, వాళ్ళ ఆస్తులు వస్తాయి, వాళ్ళ గుణాలు వస్తాయి, వాళ్ళ పోలికలు కూడా వస్తాయి, కానీ కులం రాదు. మనం అందుకే మనకు కుల వృత్తులు అన్నారు. అంటే ఒక వృత్తి చేస్తే కాపు కాస్తే కాపులు, చాకిరీ చేస్తే చాకలి, చమడాలు ఒలిస్తే చమడాలుడు, చండాలుడు. అంటే చమడాలంటే చనిపోయిన జంతువుల యొక్క చర్మాన్ని తీసేసి దాని చెప్పులు మనకు వాడేవాళ్ళం కదా. సో దాన్ని చమడాల వాళ్ళు, చమడాలుడు అలా వచ్చి చండాలుడు వచ్చింది. సో శూద్రులు అంటే సూత్రధారులు. మనకు స్త్రీలు మంగళసూత్రం వేస్తారు కదా, మంగళసూత్రానికి దారం ఎలాగ ఆధారమో, మంగళసూత్రానికి దారమే కదా, లేదంటే అది ఆ మంగళకరం అనేది పోతుంది. ఆ దారానికి ఎలా అయితే ఆధారంగా ఉందో మంగళకరమైనటువంటి ఆ బంగారము ఆ దారం మీద ఆధారంతో బతుకుతుందో, ఈ వైశ్య, రాజు, బ్రాహ్మణ అనే ఈ వర్ణాలు సూత్రధారులు. అంటే సూత్రానికి దారం ఎలాగ ఆధారమో ఈ పైన ఉన్నటువంటి ఈ 3 సూత్రాలకు ఈ శూద్రులు అనే వాళ్ళు ఆధారం అనడానికి అన్నమాట. అది అంటే మన శాస్త్రాల్లో తప్పులేదు. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చాలామంది ఏంటంటే మీ హిందూ మతం కూడా కాదండి, ఇది మన సనాతన ధర్మం. ఇది ఈ ధర్మంలో ఎవరు పక్షపాతం చూపించలేదు, ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పారు, కానీ మనం అర్థం చేసుకోవడంలో తేడా. మీకు ఎలా చెప్తాను చూడండి. మన గురువు గారు ఒక శిష్యుడికి చనిపోతూ, గురువుగారు ధ్యానం ఎందుకు చేయాలంటే నిద్రపోవడానికి ధ్యానం అని ఒక పదం చెప్పేసి చనిపోయాడు. ఒక శిష్యుడు వచ్చాడు, ఇంకో శిష్యుని అడిగాడు, గురుగారు ఏం చెప్పారు నీకు అంటే, ఏముందిరా ధ్యానం అనేది నిద్రపోవడానికంట, అందుకే నేను నిద్రపోతున్నా అని చెప్పేసి వాడు నిద్రపోయాడు. వీడేమో నిద్రపోయాడు, వాడికి నిద్ర రావట్లేదు. ఆలోచిస్తాడు గురువు ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ధ్యానం అనేది నిద్రపోవడానికి అని. వాడికి రాత్రి అంతా నిద్ర రాలేదు. గురువుని తలుచుకుంటాడు, గురువు నాకు అర్థం కాలేదు. తెల్లవారుదలు మేలుకున్నాడు. బ్రహ్మముహూర్తంలో వానికి ఒక జ్ఞానోదయం అయింది. నిద్రనే పోవడానికి అంటే మన జీవితంలో నుంచి నిద్రనే పోవడానికి అని ఇంకో అర్థం ఉంది. పదం అక్కడ ఒకటే, నిద్రపోవడానికి ధ్యానం. వీనికి ఏమర్థమైంది అంటే ఎవరెవరి స్థాయిలో 2 కరెక్టే, ఇద్దరు కరెక్టే. చిన్నపిల్లోడు వానికి అర్థమైంది ఏంది, నిద్రపోవడానికి ఉన్నాడు, దుప్పటి కప్పుకున్నాడు, నిద్రపోయాడు. వాడి స్థాయి అదే, అంతవరకే వానికి అర్థమైంది. అది వాడి తప్పు కాదు, వాడికి ఇంకో జన్మ కావాలి. సో అది వానికి కరెక్టే, వానికి ఏదనిపించి అది చేసేసాడు. కానీ వీడు ఒక జ్ఞాని, గతంలో ఆల్రెడీ నిద్రపోయాడు, కానీ ఇద్దరు నిద్ర రావట్లేదు. గురువు ఏదో చెప్పాడు, దాని వెనక ఏదో ఉంది. నిద్రపోవడం అంటే అది అందరు చేస్తున్నారు కదా, కానీ ఏదో చెప్పాడు. నాకెందుకు నిద్రపోవాలి, నాకు నిద్ర రావట్లేదు కదా, ధ్యానం చేస్తే నిద్ర రావట్లేదు, వీడు ధ్యానం చేస్తే నిద్ర వస్తుంది అన్నప్పుడు వానికి నిద్ర పోయింది. తెల్లరంతా జాగారం చేశారు కదా, మనం కూడా ఈరోజు నైట్ అంతా జాగారం చేస్తాం. సో నిద్ర పోవడానికి మన నుండి నిద్రనే పోయింది. అందుకే మన నిద్రపోని సాధువులు అని వింటూ ఉంటాము మన ఒక యోగి ఆత్మకథలో కానీ, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్లో. అది ఒక సిద్ధి అన్నమాట. అంటే నిద్ర ఎందుకు పోతాం మనం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అర్షడ్వర్గాల రూపంలో మన మనసు ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎనర్జీ. కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా, శీతోష్ణాల ద్వారా ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. మనం నిద్రపోము, శరీరమే నిద్రపోతుంది. శరీరంలో ఎనర్జీ తగ్గిపోయింది, ఆటోమేటిక్గా శరీరం నిద్రపోతుంది. శరీరం ఎంత కావాలో శక్తి అంతే తీసుకొని అదే నిద్రలేస్తుంది. ఎవరు నిద్రలు గుర్తుపెట్టుకోండి, అలారం పెట్టుకొని
బలవంతంగా లేస్తున్నారు. కానీ ఎవరు సహజంగా నిద్ర లేగరు. శరీరమే ఎంత కావాలనో అంతే తీసుకొని అదే లేచేస్తుంది. అప్పుడు లేచిన తర్వాత మనం దాని ఎరుకతో వచ్చిన తర్వాత నేను నిద్ర లేచాను అనుకుంటున్నాం. దాని నిద్ర లేగం మనం, శరీరమే లేపుతుంది. మీకు సింపుల్గా అన్నం ఎంత తినాలో అంతే తింటారు, ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ తినలేరు. వాటర్ కూడా ఎంత కావాలనో అంతే తాగుతుంది శరీరం చాలా అంటుంది. అలాగే గాలి ఎంత కావాలో అంతే పీల్చుకుంటాం. మనం మాటలు కూడా ఎక్కువసేపు వినలేము, బోర్ కొడుతుంది. ఎంత కావాలో అంతే వింటాం, భరించేంత వరకే వింటుంది. అలాగే శక్తి కూడా చాలామంది ఏమంటారంటే నేను నిద్రపోతాను, నేను చేస్తున్నాను. ఏం చేసేది మన స్థాయిని బట్టి, మన శరీరం యొక్క స్థాయిని బట్టి శరీరమే అన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటుంది.